సౌండ్లు ఏంటి అడవి పందుల సౌండ్లో ఉంది నా కర్మ రే రే పొద్దున్న అయ్యగారు నిద్ర లేపేటప్పుడు కాఫీ తీసుకొచ్చి ఇవ్వాలని తెలీదా? పోయి కాఫీ పడరా. ఈ లెజెండ్ పర్సనాలిటీ నీ కాఫీ తీసుకురావాలా? ఒరే నీకు దండం పెడతానరా. ఆ డైమండ్స్ వెతకడం కన్నా నీ టార్చర్ ఎక్కువైందిరా. మన కారు దొరికే వరకు కాస్త కాన్షియస్ గా ఉండరా ప్లీజ్. సారీ అన్నయ్య, గుర్తుకొచ్చింది. అవునన్నయ్య, మన కారేది? వాళ్ళలో ఏ ఒక్కరు దొరికినా మన కారు మనకు దొరికినట్టేరా. ముగ్గురు దొరికితే మీకేమైనా ప్రాబ్లమా భయ్యా? ప్రాబ్లం ఏముంటది? రే వాళ్ళు మనం చూసారనుకో పారిపోతాం. మనం సైలెంట్ గా లేచి వెళ్ళట్టు నిలబడతాం. లేకు పట్టించేలా ఉన్నాడు. జాగ్రత్త, నీ అల్లు ఎదురు పడంగానే వెనక్కి తిరిగి. అలాగే వీళ్ళని అడిగితే చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ మాస్టర్, బయటకు వెళ్ళడానికి దారి చెప్తారా? నా కారు ఎక్కడ? బాబాయ్, మన బాబాయ్. బాబాయ్ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు బాబాయ్? అవును, కొంచెం గ్లామర్ తగ్గినట్టుంది. మీ ఓవర్ యాక్షన్ ఆపండిరా. బాబాయ్ అంటున్నారు, మీరంతా చుట్టాలా? వాళ్ళు ఎవరు కనబడితే వాళ్ళకి వరసలు కలుపుతారు. కారేదిరా. కారు ఎక్కడ? కారేడా చిన్నపిల్లలాగా. ఇది అడవి, పాములు పుల్లు ఉంటాయి. బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాం. అందులో విలువైన వస్తువులు ఉన్నాయరా. నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. తమరు మోస్తారా? 5 నిమిషాల క్రితం జరిగిన విషయాలు గుర్తుండవు, ఎదవకే మధురమైన జ్ఞాపకాలు గుర్తుంటాయి. కారేదిరా. అడవిలో ఎక్కడుంది ఎలా తెలుస్తా సార్? అదే అడవిలో ఎక్కడుంది? అడవిలో పరిగెత్తుకుంటూ వచ్చిన బడ్డి మర్చిపోయింది. అన్నయ్య ఐడియా, మళ్ళీ పరిగెడితే గుర్తుకొచ్చిద్దేమో. కరెక్ట్. అలాగే మీరు చెప్పింది కరెక్ట్. 1 2 3 చెప్పండి. ఓకే చెప్పండి. 1 2 3. బాగా పరిగెడుతున్నారు ఎదవలు. గుర్తుకొస్తే నా కారు దొరికిపోద్ది, నీ డైమండ్స్ దొరికిపోతాయి. అవును రే, వాళ్ళు వెళ్ళి చాలా సేపు అయింది, ఇంకా రావట్లేదండి. వాళ్ళకి ఇంకా గుర్తుకొచ్చుండదు భయ్యా. కాన్సెప్ట్ చెప్పింది ఎవరు? మనమే. ఎందుకు కొట్టా? మూసుకుని పద. ఇటు తెగ కొట్టేస్తున్నాడు. ఎటు వెళ్ళిపోయి ఉంటారు? ఫోన్ ఇవ్వరా. ఫోను. అటు చూడు. హలో హలో. అర్థమైందిలే బే, నేను వస్తున్నాలే. ఇక్కడ కార్డులు లేవు, డబ్బులు లేవు. టికెట్ అయ్యి ఉంటా. ఎవరు బాబాయ్? సీత పిన్నే? దుబాయ్ పిన్ని. ఇదిగా వీళ్ళు ఎక్కడున్నారు ఏంటో. ఈడ పెద్ద తెంగరు కూర్చోలాగా ఉన్నాడు. పోతే పోయాడు దుబాయ్కి. పోనీ నా కారు దొరికితే నా కారుతో పాటు ఆ డైమండ్స్ కూడా నాకే సొంతం.